రెవెన్యూ రికవరీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి కుటుంబం కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 4-5 అధికారులు దోచేసుకున్న డబ్బుని వెనక్కి తీసుకురాగలిగితేనే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని కనీసం 50% ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మొన్న 15,000 కోట్లు ఇస్తే దేశం నివ్వెరపోయింది. పార్లమెంట్ లో విజయసాయి రెడ్డి అవాకులు చవాకులు పేరాడైన ఆ 15,000 కోట్లు గ్రాంట్ అప్ప ఏమిటి ఎక్కడి నుంచి తెచ్చారు నీ చార్టెడ్ అకౌంటెంట్ ఒళ్ళు విరుచుకున్నాడు. కానీ కేంద్ర ప్రభుత్వం ఒక 15,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కి ఇస్తుందంటే మీరు గమనించండి. దాదాపు 1990లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్ టైం భారతదేశ ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచి ప్రపంచ బ్యాంక్ నుంచి వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకోవడానికి అనుమతి చేసిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆ చరిత్ర చెన్నారెడ్డి చరిత్రలో నిలిచిపోతుంది. ఆ రోజు ఆయన తుఫాన్లు వచ్చినప్పుడు బ్రిడ్జిలు కొట్టుకుపోయే ఊళ్ళు కొట్టుకుపోతే వరల్డ్ బ్యాంక్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అని చెప్పి ఆయన ఫస్ట్ టైం వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చాడు. తర్వాత దురదృష్టగాది ఆ 99లోనో 2004లోనో కమ్యూనిస్టులు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబును ప్రపంచ బ్యాంక్ ఏజెంట్ అన్నారు. కానీ ప్రపంచ బ్యాంక్ ఏజెంట్ ఎవరు? చెన్నారెడ్డి. ఆయన పునాది. అంటే మనం అట్లా వద్దండి. అంటే మనం ఈ కరెంట్ అఫైర్ ని డిస్కస్ చేసేటప్పుడు మళ్ళీ చరిత్రలోకి వెళ్ళడం వల్ల టైం కిల్లింగ్ ప్రోగ్రామ్ తప్ప అదేం కాదు. చెన్నారెడ్డి లేకపోతే పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్, చంద్రబాబు నాయుడు, అప్పటి చంద్రబాబు నాయుడు అయ్యొద్దు. మనం ఇప్పటి చంద్రబాబు నాయుడు గారు, వారి ప్రభుత్వము, ఇప్పటి ఆంధ్రప్రదేశ్ నేటి పరిస్థితి, దీనికే కన్ఫైన్ అవుదాం. నా పాయింట్ స్ట్రైట్. ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి చచ్చిపోయిన ప్రజల ఆకాంక్షల్ని బతికించుకోవడం కోసం వచ్చింది ఈ ప్రభుత్వం. బతికించుకోవడం కోసమే ప్రజలు ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు. తెచ్చిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ చూస్తే గుండె గుబేలమంటోంది అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. ఇగో వెంకటరెడ్డి చెప్తున్నాడు, అక్కడ దినకర్ గారు చెప్తున్నారు, కూటమి ప్రభుత్వంలో సభ్యులు వీళ్ళు చెప్తున్న మాట. మరేంటి, ఎలా మళ్ళీ అప్పులేనా అనేది చర్చ. సో ఇంత అధ్వానంగా పరిస్థితి అయ్యింది అనేది ముందు తెలుసు. ఒక్క మాట నేను అప్పుల గురించి చెప్పడంలో గొప్పల కోసం చెప్పలే. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితిలో అప్పులు చేసి మళ్ళీ ఇంకొక రాష్ట్రాన్ని ఇంకొక 5 ఏళ్ళు దివాళా తీసుకెళ్లాడు, జగన్మోహన్ రెడ్డిని మించి చంద్రబాబు నాయుడు ముంచేసాడన్న మాట తెచ్చుకోవడం కోసం కాదు. చంద్రబాబు నాయుడులో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే ఈజ్ ఎ క్రియేటర్ ఆఫ్ వెల్త్. అంటే సంపద సృష్టించడంలో ఆయన సృష్టించే మార్గాలు కానీ ఆయన అనుసరించే విధానాలు కానీ మామూలు వాళ్ళకి అర్థం కావు.